61 రోజుల వార్షిక చేపల వేట నిషేధకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుండటంతో తీర ప్రాంతం మళ్లీ కలకల్లాడుతుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో మత్స్యకారుల హడావిడి మొదలైంది. 2 నెలలుగా తీరానికి పరిమితమైన మెకనైజ్డ్ సాంప్రదాయ బోట్లు సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు బోట్లు, వలలను గిరిపుత్రులు సిద్ధం చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. చేపల వేట నిషేధం అనంతరం మత్స్యకారులైతే తమ పడవలను వేటకి సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు దాదాపు 61 రోజుల పాటు ఈ నడిచే చేపల వేట నిషేధం ఈ నెల 15తో ముగియనుండడంతో దాదాపు మత్స్యకారులు సోదరులు పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంటే వేటకి సంబంధించిన బోట్లతో పాటు ఏదైతే నెట్స్ ఉంటాయో పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటున్నారు. నిత్యం కలకల్లాడే ఫిషింగ్ హార్బర్ అయితే ఈరోజు ఆదివారం అనగానే చాలా హెవీ రద్దీతో ఉండే ఫిషింగ్ హార్బర్ ప్రస్తుతం వెలబలబోతుంది, పూర్తిగా ఖాళీగా దర్శనమిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దాదాపు 61 రోజుల పాటు కూడా చేపల వేట నిషేధంగా చూస్తారు. ఎందుకంటే సముద్రంలో ఉన్న చేపలు అది పునరుత్పత్తి పిల్లలు పెట్టే గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ 61 రోజుల పాటు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సముద్ర తీర ప్రాంతంలో ఏదైతే మిషన్ సంబంధించిన ఇంజిన్ బోట్లు పూర్తి స్థాయిలో నడపడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో 61 రోజుల పాటు కూడా పూర్తిగా నిషేధం విధిస్తారు. ఈ నేపథ్యంలో ఆ నిషేధ కాలం గడువు అయితే ముగుస్తూ ఉంది ఈ నెల 15వ తేదీతో. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అయితే తమ బోట్లను అయితే ఓనర్స్ సిద్ధం చేసుకుంటున్నారు. 61 రోజుల ఈ పూర్తి స్థాయిలో చేపల వేట నిషేధం కాలం కూడా ముగినడంతో దాదాపు ఆ తీరం ప్రాంతం వెళ్ళే ఆ జల కళ ఏదైతే సముద్రంలో నిత్యం కలగా ఉండి పడవలు షిప్పులన్నీ కూడా ప్రస్తుతం తీరం అయితే కట్టే ఉన్నాయి, తీరంలో పార్కింగ్ చేసే ఉన్నాయి 61 రోజుల పాటు. అయితే ఏదైతే నిషేధ కాలం ఈ నెల 15వ తేదీ నుంచి ముగినడంతో ఈ గంగపుత్రులు వేట కోసం అయితే సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. వారికి పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. బోటుకు సంబంధించిన సామర్థ్యం కావాల్సిన ముడి సరుకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఈసారి వేట లాభసాటిగా సాగాలని కూడా వారి యొక్క ఆరాధ దైవం మత్స్యకారు మహిళలు అయితే మరోవైపు గంగమ్మ తల్లికైతే పూజలు చేస్తున్నారు. మరోవైపు సముద్రంలో చేపల వేట నిషేధ కాలం మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. మత్స్యకారులు సుమారు 2 నెలల పాటు విరామం అనంతరం సముద్రంలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. చేపల సంతానోత్పత్తి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏడాది ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి వేటకి నిషేధం విధించడంతో జాలర్లు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎందుకంటే వారికి సముద్రంలో చేపల వేట వేయడం తప్పితే వారికి వేరే పని చేత కాదు. ఈ నేపథ్యంలో 60 రోజుల పాటు కూడా వారు ఇంట్లోనే ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారుల సేవల పథకం ద్వారా ఎవరైతే ఈ బోట్లు నమ్ముకొని ఈ చేపల వేట నిషేధంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటారో వారికి ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో మత్స్యకారులందరూ కూడా కూటమి ప్రభుత్వం అయితే ఒక పథకాన్ని తీసుకొచ్చి 20,000 రూపాయలు వారికి ఆర్థిక సాయం కూడా అందించింది. ఇటీవలే ఆ కార్యక్రమం కూడా విజయవంతం అయింది మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ బోటు యజమానులు కావచ్చు, మత్స్యకారులు అవ్వచ్చు, వారు ఒక సామాగ్రిని ఆ చేపల వేటకి వెళ్ళే టైంలో పూర్తిగా వలలు కావచ్చు, అదేవిధంగా ఐస్ గడ్డలు పూర్తి స్థాయిలో ఐస్ కావచ్చు, వారు తాగడానికి తాగునీరు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఇట్లా అన్నీ కూడా పూర్తిగా ఆ బోట్లోకి ఏర్పాటు చేసుకుంటూ సిద్ధమవుతున్నారు. వారికి కావాల్సిన ముడి పదార్థాలు మరోవైపు ఈ బోటు ఒకసారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అటు చెన్నైతో పాటు తిరువల్లూరు, తంజావూరు, నాగపట్నం, పుదుక్కోట, తూత్తుకుడి, మరోవైపు కన్యాకుమారి ఇట్లాంటి తీర ప్రాంతాల్లో కూడా మత్స్యకారులకు అయితే సన్నాలు చేసుకుంటున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఎక్కువగా అక్కడ వేట ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వారికి కావాల్సిన పెద్ద చేపలు కూడా వలలు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జాలర్లు అయితే పూర్తి స్థాయిలో వారి నిత్యావసరాలు నింపుకునే పనిలో అయితే హడావుడిగా కనిపిస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ఫిషింగ్ హార్బర్ ఈరోజు ఈ వేట నిషేధంతో ఖాళీగా దర్శిస్తున్నప్పుడు కూడా మరోవైపు తీరం వెంబడి పూర్తి స్థాయిలో పార్కింగ్ ఉన్న ఈ బోట్లన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ఈ వైపు వెల్డింగ్ పనులు ఏదైతే బోట్లకు ఏమైనా చిన్న మరమ్మతులు పనులు అవుతున్నాయి, ఈ గ్యాప్లో
నిషేధ కాలంలో వారు ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటున్నారు. మరోవైపు కొంతమంది మత్స్యకారులు అయితే ఆ ఇంజిన్ సంబంధించి ఏమైనా పనులుంటే అవి మరమ్మతులు చేసుకుంటారు. మరి కొంతమంది వలలో పూర్తిగా చూస్తున్నాం మన విజువల్స్లో కొత్త వలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మరి కొంతమంది పెయింటింగ్స్ కూడా చేసుకుంటున్నారు. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం ఆదేశాలతో 61 రోజుల పాటు కూడా ఈ నిషేధం కొనసాగింది. ఈ నెల 15 నుంచి ఈ నిషేధం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారీగా చేపల వేట వారికి ఉపాధి కల్పించాలి. మరోవైపు ఈ 2 నెలలు చాలా ఆర్థిక ఇబ్బందులు సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో 2 నెలల విరామం అనంతరం వేటకు వెళ్లడంతో మత్స్య సంపద ద్వారా మరలా వాళ్ళకి ఆర్థిక పురోగతి సాధించాలని మత్స్యకార మహిళలు పూర్తిగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బోటు బయలుదేరే ముందు కూడా ప్రత్యేక పూజలు చేసి వీరు వేటలోకి వెళ్తారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫిషింగ్ హార్బర్లు ఉండే బోట్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి. పెయింటింగ్స్తో ఏదైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రిపేర్లు చేసుకుంటూ వేటకి వెళ్ళేందుకు మత్స్యకారులు అయితే సిద్ధమవుతున్న విజువల్స్ అంశంగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా వారికి ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవలే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ఒక కింద డీజిల్ సంబంధించి ప్రథమంగా ఎందుకంటే ఇంజిన్కి సంబంధించి ఇంజిన్ బోట్లు అన్నీ కూడా ఇవన్నీ ఇంజిన్ బోట్లే. ఇది ఖచ్చితంగా డీజిల్ అన్నది చాలా ముడి పదార్థం, అదే కీలకం ఇది. సో ఈ ఎక్కువగా రేట్లు పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి మత్స్యకారులకి వారికి తగ్గించి ఆ డీజిల్ అందుబాటులో అందే విధంగా వారికి ప్రోత్సాహం అందించాలని కూడా విశాఖలో మత్స్యకారులు కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గా ప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.